నమస్తే, వెల్కమ్ టు దాత్రి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, ఇప్పుడు ఆర్థికంగా ఎదగాలనుకున్నా, లేకపోతే ఆర్థికంగా ఇంట్లో మంచిగా ఉండాలంటే రావి చెట్టుకి ఏమైనా పరిహారం అంటూ చేయొచ్చా అండి? తప్పకుండా చేయవచ్చమ్మా. సనాతన ధర్మంలో, మన హైందవ ధర్మంలో మన గొప్పతనం ఏంటంటే, మనం చెట్టుని పూజిస్తాము, పుట్టని పూజిస్తాము, రాయిని పూజిస్తాము, అలాగే పశుపక్షాదులను పూజిస్తాము, ఆఖరికి విషాన్ని చిమ్మే సర్పాన్ని కూడా పూజిస్తాము. అంటే మన హైందవ ధర్మంలో ప్రతిదీ ఒకటే. ప్రతి దాంట్లో భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ప్రతి ఒక్క దానిలో మనం భగవంతుని చూడాలి అనేటటువంటి ధర్మాన్ని ఏర్పరిచినటువంటి వాడే జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆయన అద్వైత సిద్ధాంతం అనేటటువంటిది ఎప్పుడైతే స్థాపించాడో, అంటే అంతా ఒక్కటే అని ఎప్పుడైతే చెప్పారో, అప్పటి నుండి మన సనాతన ధర్మంలో ప్రతిదాన్ని పూజించేటటువంటి గొప్ప అయినటువంటి ఔన్నత్యం మన సనాతన ధర్మంలో అందరికీ కూడా అవలంబించింది. అందరికీ కూడా అది అలవాటు చేసుకోవడం ప్రారంభం చేశారు. అయితే ఇక్కడ రావి వృక్షము అంటే అశ్వత్థ వృక్షము అని అంటారు దాన్ని. ఈ రావి వృక్షం అనేటటువంటిది సైన్స్ పరంగా చూసుకుంటే గనక అత్యధికంగా ఆక్సిజన్ ని వదిలేటటువంటి వృక్షం ఏదైనా ఉంది అని అంటే గనక అది రావి చెట్టు అని చెప్తాము సైన్స్ పరంగా. కానీ సనాతన ధర్మంలో శాస్త్ర పరంగా చెప్పాలి అని అంటే గనక రావి చెట్టు అనేటటువంటిది సాక్షాత్తు భగవంతుని యొక్క వృక్ష జాతిలో ఒక వృక్షము. అంటే ఇందులో పంచపల్లవాలు అని చెప్పేసి 5 రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయి. రావి చెట్టు, మేడి చెట్టు, జువ్వి చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు. ఈ 5 కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధ గుణాలను కలిగి ఉన్నటువంటి వృక్షము. అలాగే ఈ వృక్షజాతి అనేటటువంటిది దేవతలకు ఇష్టమైనటువంటి వృక్షజాతులు, దేవతలతో సరిసమానంగా పూజించేటటువంటి వృక్షజాతుల్లో ఈ 5 వృక్షాలు అనేటటువంటివి మనకు చాలా రకాలుగా అన్ని శాస్త్రాల విధానాలలో కూడా చెప్పడం జరిగింది. పంచపల్లవాలు అంటే ఈ 5 వృక్షజాతులు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని యొక్క పూజలో వినియోగించేటటువంటి వృక్షజాతులు. కనుక ఈ వృక్షం మీరు అన్నట్టుగా రావి చెట్టు వృక్షం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి, దాంట్లో కేవలం ధనము కోసమే కాదు, ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలతో కూడి ఉన్నటువంటిదే ఈ రావి వృక్షము. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని పురాణాలలో చెప్తారు అశ్వత్థ వృక్షం మీద విష్ణుమూర్తి పవళించాడు, విష్ణుమూర్తి పుట్టాడు అని చెప్పేసి. అంటే వటపత్ర సాయి అని చెప్పేసి దాంట్లో అశ్వత్థ వృక్షం ఉంటుంది. అంటే అశ్వత్థ వృక్షము దానిపైన ఒక ఆకు ఉంటుంది, అశ్వత్థ పత్రము యొక్క ఆకు, దానిపైన విష్ణుమూర్తి పుట్టాడు. ఇది లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క దానితో ఉద్భవించినటువంటి అశ్వత్థ వృక్షం అని కూడా మనకు చాలా మంది చెప్తారు. అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అంకితమైనటువంటిది ఈ యొక్క వృక్షము. కాబట్టి ఈ యొక్క వృక్షానికి ఎన్నో రకాలైన పరిష్కార మార్గాలు సనాతన ధర్మంలో ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవిని మనము కైవశం చేసుకోవడానికి, లక్ష్మీ ప్రాప్తిని పొందడానికి, సంతానం లేనటువంటి వారికి సంతానం పొందడానికి, అలాగే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం కావడానికి, కుటుంబ పరంగా, ఫ్యామిలీ పరంగా, భార్యాభర్తల మధ్య ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో అవి దూరం చేసుకోవడానికి రావి చెట్టుతో చేయవలసినటువంటివి, రావి ఆకుతో చేయవలసినటువంటివి, ఆ వృక్షం దగ్గర చేయవలసినటువంటి ఏవైతే సంకేతాలు ఉన్నాయో అవి చాలా మట్టుకు మనకు సనాతన ధర్మంలో అందించడం. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా రావి చెట్టు అనేది ఉంటుంది, 100% ఉంటుంది. అది దేవతా వృక్షం, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు దానంతా అవే వెలుస్తాయండి, నాకు అర్థం కాదు. లేకపోతే ఉన్న చోట అలా ఉంటుందంటారా? ఇక్కడ రావి వృక్షాలు అనేటటువంటి ఎప్పుడైనా ప్రతి ఆలయంలో ఉంటుంది, 100% మామూలు మాక్సిమం ప్రతి ఆలయంలో ఉంటాయి. లేనటువంటిది ఎందుకంటే అవి దేవతా వృక్షాలు కదమ్మా. అవి మామూలుగా మాక్సిమంగా అవి సహజ సిద్ధంగానే వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఏంటంటే దాని చెట్ల నుంచి రాలినటువంటి పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు అక్కడక్కడ పడుతూ ఉంటాయి, లేదా దాని గింజలు ప్రత్యేకంగా నాటుతూ ఉంటారు. కొంతమంది రావి చెట్టు కావాలని కొన్ని గుళ్ళలో పెడుతూ ఉంటారు. లేదా రావి చెట్టు యొక్క చిన్న మొలకలు కానీ ఏదన్నా ఉంటే గనక అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి దానికి రోజు పెంచుతూ ఉంటారు. కాబట్టి ఈ రావి వృక్షం అనేది స్వయంకృతంగా అదే పెరుగుతుంది తప్ప ఇక్కడ దాన్ని పెంచాలి చెయ్యాలనేటటువంటి ఆలోచన ఉండదు. అవి దేవతా వృక్షాలు. వాటి స్వభావం ఎలా ఉంటుందంటే, ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో, ఎక్కడ దైవిక పరమైనటువంటి శక్తి దాగి ఉంటుందో అక్కడ రావి చెట్టు అనేటటువంటిది మొలుస్తుంది. కానీ అదే రావి చెట్టు ఇంట్లో మొలిస్తే తీసేస్తాం మనం. అంటే ఎందుకు అని అంటే గనక రావి చెట్టు యొక్క వేర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా, దాదాపుగా ఒక 500 మీటర్స్ దాకా పెరిగిపోతాయట కింద వేర్లే.
ఆ వేర్లు ఏమవుతాయి, పైకి వచ్చినప్పుడు మన ఇంటికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి రావి చెట్టును తీసేయమని చెప్తారే తప్ప రావి చెట్టు ఉండడం అనేటటువంటి దోషం కాదు. ఇంకోటి ఏంటంటే రావి చెట్టు దేవతా వృక్షం కాబట్టి రావి చెట్టు ఉన్నటువంటి ప్రదేశాలలో మనం సాంసారికమైనటువంటి జీవితాన్ని గడుపుతాం కాబట్టి ఇంట్లో అంటూ ఉంటుంది, ముట్టు ఉంటుంది, అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి అది దేవతా వృక్షం. అందుకని ఇంటి దగ్గర రావి చెట్టు తీసేయమని చెప్తారు తప్ప ఒకవేళ మొలిస్తే, అంతేగాని రావి చెట్టు ఉండడం వల్ల నష్టం కాదు. అది మన ఇంటికి దూరంలో ఉంటే ఏం నష్టమేం లేదు. కాకపోతే మన ఇంటి దగ్గర కానీ మన ఇంట్లో ఒక 50 మీటర్స్లో దూరంలో కానీ అది ఉంటే గనక దాని వేర్లు పెరిగి 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 మన ఇంటికి చీలికలు రావడం కానీ లేక పగులు రావడం కానీ జరుగుతుంది అనే ఒక కారణంతో రావి చెట్టును తీసేయమంటారు తప్ప అంతకు మించి రావి చెట్టు ఏం చెడ్డది అనేటటువంటిది కాదు. అందులోనూ ఈ రావి చెట్టుతో చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే గనక ముఖ్యంగా అశ్వత్థ వృక్షం అనేటటువంటిది లక్ష్మీదేవి యొక్క నివాస స్థలము. అక్కడ చాలా మంది అమ్మ నీకు సంతానం కాలేదా, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేసి దానికి దారం చుట్టవమ్మా అని చెప్తారు. అలాగే వట సావిత్రి పౌర్ణిమ రోజున కూడా చాలా మంది ఆ వృక్షానికి రావి చెట్టుకి మేడి చెట్టుకి రెండు కలిసిన చోట ఆ దారాన్ని చుడుతూ ఉంటాము. అంటే పాతివ్రత్యాన్ని పొందడానికి కూడా, అలాగే స్త్రీ యొక్క సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఆ చెట్టుని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి రావి చెట్టు దగ్గర చక్కగా అంటే ఆదివారం కానివ్వండి, గురువారం కానివ్వండి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా దానికి ఒక 11 ప్రదక్షిణలు చేస్తే గనక మనకు పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనేటటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అలాగే రావి చెట్టు కింద చక్కగా ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని కనుక రావి చెట్టు దగ్గర కూర్చుని చేస్తే నిజంగా ఆ మనిషికి ఇక డబ్బే డబ్బు, జీవితంలో తొందరగా ధనవంతుడు కూడా కావడానికి ఆ మంత్రబలం కూడా చాలా ఉపయోగపడుతుంది. నిజంగా అంటే ఈ తాంత్రిక శాస్త్రం, తంత్ర విధానంలో ఉన్నటువంటి అంశాలు. అంటే కొన్ని వృక్షాల కింద కొన్ని మంత్రాలు జపించడం ద్వారా ఆ శక్తి మనిషిలో ఉత్పన్నమైపోయి ఆ శక్తి మనిషిలో ప్రవేశం చేసి మనిషి ఏది అనుకుంటే అది జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని గనక ఆ రావి చెట్టు దగ్గర కూర్చుండి, ఎవ్రీడే ప్రతి గుళ్ళో రావి చెట్టు ఉంటుంది, అక్కడ మంచిగా నిదానంగా కూర్చొని ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం ద్వారా చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాడవుతాడు. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు తప్పకుండా ఆ తల్లి అతన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ మంత్రానికి ఇంత శక్తి ఉంటుంది. మంత్రాలకు చింతకాయలు రావడం కాదు, మంత్రాలను ఏదైనా మంత్రబలంతో ఏ దానైనా సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. కానీ దాన్ని చేసేటటువంటి శక్తి మన దగ్గర ఉండి మా మంత్రదీక్షను మనం ఉపాసన చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్నది ఏదైనా సాధించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి.